భారత రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన హక్కు పాలకులని మనమే ఎన్నుకోగల ఓటు హక్కు. ఓటు ముందర ధనవంతుడైనా ఒకటే, పేదవాడైనా ఒకటే. ఓటు హక్కు. ఏం ఆయన యుద్ధం చేసుకుంటున్నారా? అమ్మా, ఓటు సమానమైన హక్కు. అందుకోసం భారత రాజ్యాంగాన్ని మనమందరూ సలాం చేయాలి. ఓటు అన్నది పని అనుకోకుండా ఒక భాగ్యంగా, ఒక బాధ్యతగా, ఇక్కడైతే కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అభివృద్ధి కోసం, బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటు వేయాలని, ఓటు హక్కుని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా అందరినీ కోరారు. మేడం, పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి కడప జిల్లా వ్యాప్తంగా. ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీకుంది, పోలీసులకుంది. దయచేసి ఏ ఒక్క పార్టీ సైడ్ తీసుకోకుండా నిస్వార్థంగా, ఇంపార్షియల్ గా అధికారులందరూ పనిచేయాలని, ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని, భారత రాజ్యాంగాన్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. మేడం, పుల్లంపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు కొన్ని ఈవీఎంలు ధ్వంసం చేశారు, పోలింగ్ బూతులలోకి దూరి. దీనిపైన వెంటనే అక్కడున్న వైసీపీ అభ్యర్థిని ಬಹಿಷ್ಕరించాలి. ಬೆಂಗಳೂರಿನಿಂದ ಮಂಗಳೂರುವರೆಗೆ, ಬೀದರ್ನಿಂದ ಚಾಮರಾಜನಗರದವರೆಗೆ ನಿಮ್ಮ ಸುದ್ದಿ ನಿಮ್ಮದೇ ಭಾಷೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ತಕ್.